సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం. నిలదొక్కుకున్నా చాలా రోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం ఇంకా కష్టం. ఇప్పుడు ఇంకా పర్వాలేదు. హీరోయిన్ లాగా నటించే వారి విషయంలో సమాజంలో పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ 60-70 దశకాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సినిమాల్లోకి ఆడపిల్లలు వెళ్ళడాన్ని చాలా తప్పుగా భావించేవారు. సినిమాల్లోకి వెళ్ళడం మాట అటుంచితే సినిమాలు పిల్లలు చూడటం అంటేనే అదో పెద్ద చెడ్డ వ్యవహారంలా చూసేవారు. అలాంటి సామాజిక పరిస్థితుల మధ్య ఒక మహిళ బాలనటిగా సినిమాల్లోకి వచ్చి హీరోయిన్గా ఎదిగి దర్శకురాలిగా గిన్నెస్ రికార్డులు సృష్టించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత ఎదిగినా హుందాగా వ్యవహరిస్తూ మచ్చ లేకుండా సినీ ప్రస్థానాన్ని కొనసాగించి మరణం తర్వాత కూడా జన హృదయాల్లో ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న మహిళలు చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన మహిళ విజయ నిర్మల గారు. నటిగా దర్శకురాలిగా ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. ప్రపంచంలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నెస్ రికార్డ్ సృష్టించిన దర్శకురాలు ఆమె. వ్యక్తిగత జీవితంలో భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా పునర్వివాహం చేసుకున్నా ఎక్కడా కూడా హుందాతనాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడూ విజయ నిర్మల విషయంలో తక్కువగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకురానివ్వలేదు. ఇప్పటి సినిమా నటీమణులు అందరూ ఖచ్చితంగా హుందాగా జీవించే విషయంలో ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అనడం అతిశయోక్తి కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న విజయ నిర్మల జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను మీకోసం అందిస్తున్నాం. విజయ నిర్మల గారు ఫిబ్రవరి 20, 1946న పుట్టారు. విజయ నిర్మల పుట్టిన ఊరు నరసరావుపేట. విజయ నిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు. నరసరావుపేటలోని పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయ నిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. అక్కడి రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా వచ్చింది. తర్వాత విజయ నిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు. ఈమె అసలు పేరు నిర్మల అయితే అప్పటికే సినిమాల్లో నిర్మల అనే పేరుతో ఒక నిర్మలమ్మ ఉండడంతో తన పేరు మార్చుకున్నారు. తనకు సినీ రంగంలో మొదటి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్ కు కృతజ్ఞతగా విజయ నిర్మలగా తన పేరు మార్చుకున్నారు. కేవలం 7 ఏళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీ రంగ అరంగేట్రం చేశారు విజయ నిర్మల గారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు తెరకు వచ్చారు. తెలుగులో రంగుల రాట్నం చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. విజయ నిర్మల బాలనటిగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్ గా మంచి స్థాయిలో నిలిచారు. హీరోయిన్ గా 100కు పైగా సినిమాల్లో నటించిన విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాల్లో నటించారు. విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తి. అయితే సినిమాలో నటిస్తున్న క్రమంలో సూపర్ స్టార్ కృష్ణతో సాన్నిహిత్యం ఏర్పడింది. అది క్రమేపీ ఇద్దరు కలిసి జీవించాలి అనుకునేంత గాఢంగా మారింది. అప్పటికే కృష్ణకు కూడా వివాహమైంది. ఇద్దరికి పిల్లలున్నారు. అయినా ఇద్దరు తమ ఇష్టం మేరకు సినీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నారు. కృష్ణ విజయ నిర్మల ఇద్దరి దాంపత్యం వారి మరణం వరకు కొనసాగింది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే సినిమా నటీనటుల మధ్య ప్రేమలు పెళ్లిళ్లు చాలా అరుదుగా మాత్రమే కలకాలం నిలుస్తాయి. అందులోనూ ఇలా రెండో పెళ్లి వ్యవహారాలు ఏవి క్రమంగా సజావుగా సాగినట్టు చరిత్రలో లేదు. బాలీవుడ్ లో అలా ధర్మేంద్ర, హేమమాలిని కలిసి తమ జీవితాన్ని గడిపారు. టాలీవుడ్ లో కృష్ణ, విజయ నిర్మల అలా హుందాగా జీవించారు. విజయ నిర్మల హీరోయిన్ గా చేస్తున్న కాలంలోనే దర్శకత్వంపై ఇష్టాన్ని పెంచుకున్నారు. సాక్షి సినిమాలో చేసిన టైంలోనే బాపు దగ్గర స్టోరీ బోర్డు రాయడం, స్క్రీన్ ప్లే విధానం వంటి దర్శకత్వాన్ని, అవసరమైన విషయాలు నేర్చుకున్నారు. అయితే నటిగా నిలదొక్కుంటున్న సమయంలోనే దర్శకత్వం గురించి కృష్ణతో చర్చించారు. కానీ ఈ దశలో నటన, దర్శకత్వం 2 పడవల ప్రయాణం వద్దు అంటూ కొంతకాలం ఆగు అంటూ కృష్ణ ఆమెకు తెలిపారు. తర్వాత దాంతో నటిగా 100 సినిమాలు పూర్తి చేసి అప్పుడు దర్శకురాలిగా మారారు. మొదట ఆమె కవిత సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ అది మలయాళ సినిమా కావడంతో తెలుగులో లెక్కలోకి రాలేదు. తెలుగులో ఆమె మొదట దర్శకత్వం వహించిన సినిమా మీనా. ఇది సూపర్ హిట్. ఈ సినిమా గురించి ఒక విషయం ఆసక్తిగా ఉంటుంది. అప్పట్లో యుద్ధనపూడి సులోచన రాణి నవల రచయిత్రిగా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆమె రాసిన మీనా అనే నవల విజయ నిర్మల సినిమాగా తీశారు. ఈ సినిమా హిట్ కావడమే కాదు, అప్పట్లో ఉద్దండులైన దర్శకులు విజయ నిర్మల దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రసిద్ధ దర్శకులు పి. పుల్లయ్యతో పాటు పలువురు ప్రముఖులు మంచి కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు నవలలు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. కానీ వాటికి తగిన న్యాయం జరగలేదు.
దర్శకురాలు విజయ నిర్మల మాత్రం మీనాకు పూర్తి న్యాయం చేసిందని ప్రశంసించారు పుల్లయ్య. అలా దర్శకురాలిగా ఆమె 44 సినిమాలు పూర్తి చేశారు. మహిళా దర్శకురాలిగా 44 సినిమాలు చేయడం ప్రపంచ రికార్డుగా గుర్తించి గిన్నిస్ బుక్ లో చోటు కల్పించారు. అలా ఆమె ప్రతిభ గిన్నిస్ రికార్డ్స్ లో పదిలంగా ఉంది. ఇక ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి 2008లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా చెప్పాలంటే భారత చలనచిత్ర పరిశ్రమలోని చెరగని ముద్ర వేసిన విజయ నిర్మల 26 జూన్ 2019న హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో తన 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. విజయ నిర్మల గారు మరణించినప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆమె చేసిన సినిమాలు మరియు ఆమె దర్శకత్వం వహించిన చిత్రాలు మనల్ని ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ఆమె ఒక గొప్ప కళాకారిణి మరియు ఆమె పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.